బ్యాక్ టు మై ఛానల్. నేను మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. మేమైతే మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నామన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే రేపు కథ ఉంది, అంటే సత్యనారాయణ వ్రతం అయితే ఉంది. అందుకోసమని ఈరోజు ఒకరోజు ముందే వచ్చాము. దానికైతే ప్రిపరేషన్స్ అవుతున్నాయి. మా పిల్లలు ఎలా ఆడుతున్నారు చూసారా? మా పిల్లలు అయితే ఖోఖో అయితే ఆడుతున్నారు. ఖోఖో మేము చిన్నప్పుడు స్కూల్ డేస్లో అయితే మస్తు ఆడేటోళ్ళం అనమాట. ఇప్పుడైతే చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు కానీ ఆడుతున్నారు. చూసారా? ఇవన్నీ అయితే రేపటి కోసం సామాన్ అనమాట. ఏం చేస్తారు? జ్యోతి అయితే వాళ్ళ బిడ్డ దాంట్లోకైనా ఒకటి తీసుకొని తింటుంది. సుశీరా వీళ్ళందరికీ తెలియని విషయం ఏం చెప్పాలా నేను, చిన్నోళ్ళకంట 5 రూపీస్ కొన్నారంట, పెద్దోళ్ళంట 10 రూపాయలు కొన్నారంట. మా ముగ్గురు పిల్లలు 5 రూపీస్ పెద్ద పెద్దగా ఉన్నారు కదా మమ్మీ? మా మమ్మీకి మాత్రం తప్పని పని చాయ్. చాయ్ ఇస్ అ కామన్, చాయ్ ఇస్ అ ఎమోషన్. కొన్నాడు మరికి ఇది వచ్చింది, ఈ ప్యాకెట్ తీసి బయట పడేస్తాడు. ఇది కావాలి. ఆహా, మురుకులు ఎవరు తింటే వాళ్ళ అమ్మ తింటది. మళ్ళీ హుషారు, మళ్ళీ మరికి పడేస్తాడు. ఆ బెట్ట తినేసినావా? నువ్వు మమ్మీకి షేర్ చేయలే? మా కిచెన్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. మొత్తం రెనోవేషన్ చేయించారు మొత్తం. మేమైతే ఫంక్షన్ చెప్పడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇలా బొట్టు తీసుకొని అందరికి బొట్టు పెట్టి మా ఇంట్లో దావత్ ఉందని చెప్పేసి వస్తాం అనమాట. యాక్చువల్లీ మా అక్క చేపిస్తుంది కథ, ఇక మమ్మల్ని పంపించింది. సరే ఫ్రెండ్స్, మేమైతే ఫంక్షన్ అయితే చెప్పేసి వచ్చినాం అనమాట. యాక్చువల్లీ మా పెద్దక్క పోయి చెప్పాలగా, నాకు పోతలేదు, రెస్ట్ తీసుకుంటుంది. కథ చేపించేది మా తాడక్క. హాయ్. మా ఇంట్లో ఈరోజు ప్రస్తుతానికి డిన్నర్ అయితే మామిడికాయ పచ్చడి అలాగే పప్పు అన్నమాట. పప్పు పచ్చడి కాంబినేషన్ అయితే ఎంత బాగుంటుందో మీకు కూడా తెలుసు కదా. నాకు ఫస్ట్ పప్పు విత్ పికిల్ ఫస్ట్ థ్యాంక్ యూ. మా క్యూటీ మొత్తం పచ్చడి వేసుకొని తింటుంది, రిక్కేమో పప్పు వేసుకొని తింటుండు, ఐషు స్వీటీ డుగ్గు అమ్ము ఏమో పచ్చడి విత్ పప్పు. ఈ రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం. అక్క తీసుకొచ్చింది, అందుకే పచ్చడి వేసుకొని తింటున్నా. రోజు పచ్చడి పెట్టుకుని తింటా. మామిడికాయ పచ్చడి షాప్ దొరకట్లేదు. షాప్లో ఉన్నాయేమో అస్సలు తిన్నా, నాకు అస్సలు ఆ టేస్ట్ ఇష్టం ఉండదు అనమాట. షాప్లో చేసేటివి మన ఇంట్లో చేస్తారు కదా, ఆ టేస్ట్ బాగా న్యాచురల్ ఉంటుంది కదా, అది ఇష్టం నాకు. స్వీటీ ఎట్లుంది? క్యూటీ ఎట్లుంది? చెప్తుంది క్యూటీ చూపించండి. క్యూటీ ఎట్లుంది? బాగుంది. రిక్కి నీకు ఎట్లుంది? బాగుంది. బాగుందా? మీరు ఆవకాయని తినండి. ఇట్ విల్ బి నైస్. అండ్ కారం నాకు ఇష్టం. మా ఫ్యామిలీకి అందరికీ కారం ఇష్టం. ఫ్యామిలీ బాయ్. చూసారా ఫ్రెండ్స్, రేపటికి అయితే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. ఇదంతా రాషన్, వంట చేసేది మా అన్నయ్యనే అనమాట. ఏంటంటే తినేది మేము, వంట చేసేది అన్నయ్య. ఇవన్నీ రేపటికి సామాన్.
నారాయణ పరమధ్యానాధ్యానం నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మాతత్వం నారాయణ పరః యజ్జగ సర్వం దృశ్యతే సోజదేవివ అంతర్భైషద సర్వపురుషలం అంతర్భైషద సర్వం యాప్య నారాయణ స్థితః బొమ్మగుడు హాయ్ ఫ్రెండ్స్, కథ అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి ప్రసాదం పంచడం స్టార్ట్ అయింది. నేనైతే బొట్లు పెడుతున్నాను, వచ్చే వాళ్ళందరికీ నేను బొట్లు పెడతాను. అందుకే నువ్వు కూడా కొంచెం బొట్టు తీసుకున్నావు. ఆమె కూడా కొంచెం బొట్టు ఏడా? తీసుకుంటుంది. ఏడా? బయట చూసి ఇది స్వీట్, ఎవరిది ఫోన్ ఎవరిది? ఇది రైస్ మాది, ఇది దొండకాయ ఫ్రై, ఇది పచ్చడి, ఇది వంకాయ కర్రీ, ఇది పాలకూర పప్పు, దిస్ ఇస్ సాంబార్ అండ్ దిస్ ఇస్